హలో! హాయ్! హోప్ యూ ఆల్ డూయింగ్ గుడ్. నేను మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. సో, ఈ వీక్ వచ్చేసి కంప్లీట్‌గా వీక్లీ టైమ్ ఫ్రేమ్‌లో చూసుకుంటే గనక మనకి నిఫ్టీలో కంప్లీట్‌గా ఎక్కడి నుంచి అంటే గనక 25,770 25,800 నుంచి కూడా 25,100 వరకు కూడా వచ్చేసిందని చెప్పొచ్చు కంప్లీట్‌గా. చాలా కంప్లీట్‌గా ఒక తీవ్ర నిరాశను ముగించాయని చెప్పొచ్చు ఇన్వెస్టర్స్‌కి అయితే గనక. అండ్ ముఖ్యంగా ఈరోజు చెప్పుకోవాలనుకుంటే కనుక లైక్ ఫ్రైడే మనకి 5 మినిట్స్‌లో చూసుకుంటే మనం ఇక్కడ చూడొచ్చు చాలా విచిత్రంగా ఆల్మోస్ట్ 25,300 దగ్గర నుంచి కూడా క్యాండిల్ ఎక్కడి నుంచి అరౌండ్ 160 వరకు కూడా అరౌండ్ 150 పాయింట్స్ అయితే మనకి ఫాలో అయితే చూసాము. సో ఓవరాల్గా చూసేసరికి మనకి 317 పాయింట్స్ అయితే లాస్లో అయితే నిఫ్టీ అయితే క్లోజ్ అయింది ఆన్ ఫ్రైడే. బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి 658, ఫిన్ నిఫ్టీ 440 అండ్ సెన్సెక్స్ 961 అండ్ నిఫ్టీ ఐటీ అయితే కనుక కొంత రికవరీ అయ్యి జస్ట్ ఫ్లాట్గా అయితే క్లోజ్ అయింది. ఇండియా విక్స్ వచ్చేసి 4.9% పెరిగి 13.70% అయితే పెరిగింది, విచ్ ఈజ్ ఇండికేటింగ్ ఫియర్ మార్కెట్లో ఎలా పెరిగింది అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. సో లెట్స్ గో బ్యాక్ టు డైలీ టైమ్ ఫ్రేమ్. సో డైలీ టైమ్ ఫ్రేమ్కి వచ్చేసిన తర్వాత మనం ప్రీవియస్గా కూడా మాట్లాడుకున్నాము. మనం మూవింగ్ యావరేజెస్తో కనుక స్టార్ట్ చేస్తే డైలీ టైం ఫ్రేమ్లో 200-డే మూవింగ్ యావరేజ్ని ఒక్కసారిగా ఒకే క్యాండిల్లో ఒకే డైలీ టైం ఫ్రేమ్లో బ్రేక్ అయితే చేసేసింది. సో వన్స్ ఇది కనుక లైక్ నెక్స్ట్ మండే మనకి 178, అలాగే లో చూసుకుంటే కనుక 25,140. సో అప్రాక్సిమేట్గా 25,100 కూడా మనకి బ్రేక్ అయ్యింది అనుకుంటే కనుక నెక్స్ట్ ఇంపార్టెంట్ అండ్ మేజర్ లెవెల్ ప్రీవియస్గా కూడా పెద్ద లక్ష్మణ్ రేఖ నిఫ్టీకి 25,000 ప్రీవియస్గా కూడా ఈ ప్రైజ్ యాక్షన్ మనం చూడొచ్చు. ఇది వచ్చేసి కంప్లీట్గా మేక్ ఆర్ బ్రేక్ లెవెల్ విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఇండియన్ మార్కెట్స్ అని చెప్పొచ్చు. 25,000. సో అక్కడ నుంచి సపోర్ట్ తీసుకుంటుందా, లేదు 25,000 బ్రేక్ అయ్యింది అనుకుంటే కనుక మళ్ళీ ఇంకొక 2008 క్రాష్ ఆ రేంజ్లో లేకపోయినా సరే, బికాజ్ ఐటీ అయితే రికవర్ అయితే అయిపోయింది, మరీ అంత భయంకరంగా అయితే పడట్లేదు, బట్ సిగ్నిఫికెంట్గా మనం ఒక ఫాల్ అయితే చూడడానికి అయితే రావడానికి అవకాశం అని చెప్పొచ్చు. అండ్ స్టాక్స్ కూడా తెలిసిందే మంచి డిస్కౌంట్లు అయితే దొరుకుతాయి. అండ్ ఈ వారం ముఖ్యంగా చూసుకోవాల్సింది ఏంటంటే కనుక లైక్ ఏవైతే జియోపొలిటికల్ టెన్షన్స్ అయినవి అండ్ టారిఫ్స్ ఇవన్నీ కూడా చాలా పెద్ద కీ రోల్ ప్లే చేసినాయి అని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ వీక్కి వచ్చేసరికి అమెరికా, ఇరాన్ ఏవైతే అణుచర్చల్లో కంప్లీట్గా ఒక హోల్డ్ అనేది ఉందో, అలాగే పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ ఒక కాంప్లికేషన్స్ అయితే వస్తున్నాయి. అండ్ గ్లోబల్ మార్కెట్లో రిస్క్ ఆఫ్ వాతావరణాన్ని అయితే ఇవన్నీ సృష్టిస్తున్నాయని చెప్పొచ్చు. అండ్ వీకెండ్లో వచ్చే వార్తలు డెఫినెట్గా న్యూస్ అనేవి మండే ఓపెనింగ్కి డిసైడ్ చేస్తాయని చెప్పొచ్చు. అలాగే మనకి మెయిన్గా ఫాల్ చూడడానికి రీజన్ ఎఫ్ఐఐస్ భయంకరంగా అమ్ముతూ ఉన్నారు. చాలా ప్రీవియస్ రికార్డ్స్ అన్నీ కూడా బ్రేక్ చేస్తున్నారని చెప్పొచ్చు. ఓన్లీ గురువారం ఒక్కరోజే మనకి 3,466 కోట్లు అమ్మారు. అండ్ డిఎస్ బై చేస్తూ ఉన్నారు, బట్ బై చేసినా సరే ఎఫ్ఐఎస్ మాత్రం ఆ అమ్మకాల ట్రెండ్ అనేది ఆగితేనే తప్ప మనకి మార్కెట్స్ అనేవి రికవరీ అవ్వదు అండ్ ఒక స్టేజ్లో నిలదొక్కుని స్ట్రాంగ్గా నిలబడడానికి అయితే అవకాశం లేదని తెలుస్తుంది. అలాగే నెక్స్ట్ గ్లోబల్గా ఐటీ స్టాక్స్ ఏవైతే మనం ఈ వీక్ అంతా కూడా ఈ న్యూస్ మీద నడిచిందని చెప్పొచ్చు. ఐటీ స్టాక్స్ కూడా మనకి భారీగా పడడం చూసాం. మనకి ఎన్విడియాలో మంచి రిజల్ట్స్ ఏవైతే స్ట్రీట్ అంచనాల్ని, ఎస్టిమేట్స్ని బీట్అవుట్ చేసినా సరే ఫస్ట్ డే ప్రాఫిట్లో ఉన్న తర్వాత కూడా రిజల్ట్స్ తర్వాత ఆల్మోస్ట్ ఎన్విడియా స్టాక్ వచ్చేసి 5% డౌన్ అవడం కూడా మనం చూసాము. సో ఇది సెంటిమెంట్గా కొంతవరకు లైక్ నాస్డాక్ పడిపోవడానికి అండ్ అలాగే ఫిబ్రవరిలో ఇప్పటివరకు భారీగా నష్టపోయిన ఐటీ సెక్టార్కి ఇంకా ప్రెషర్ అనేది పెడుతుంది అని చెప్పొచ్చు ఈ ఎన్విడియా 5% ఫాల్ అనేది. సో నెక్స్ట్ వీక్కి
ఎలా ఉన్నాయి, ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఏమున్నాయి, అలాగే ప్రైస్ యాక్షన్ ఏం చెప్తుంది, అలాగే ఫిబొనాచి ఏం చెప్తుంది, అలాగే మూవింగ్ యావరేజెస్ ఏం చెప్తున్నాయి, ఇలా మల్టిపుల్ టైం ఫ్రేమ్ అనాలిసిస్లో ఈ మల్టిపుల్ ప్రైస్ యాక్షన్ బేస్డ్ ఇండికేటర్స్ యూజ్ చేసుకొని మనం ఒక వ్యూలో ఏ లెవెల్స్ దగ్గర వరకు వెళ్ళడానికి ఛాన్స్ ఉంది, ఏ లెవెల్స్ వరకు పెరగడానికి ఛాన్స్ ఉంది, అలాగే బై జోన్స్, సెల్ జోన్స్, అలాగే నో ట్రేడ్ జోన్స్ ఫర్ మండే ఏంటనేది ఒకసారి మనం చూసేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ బటన్ అయితే స్మాష్ చేయడం అస్సలు మర్చిపోద్దు. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో బ్యాంక్ నిఫ్టీకి వస్తే కనుక ఇంకా 50 మూవింగ్ యావరేజ్కి దగ్గరగా అయితే రాలేదు. మనం చూసాము బ్యాంక్స్ అనేవి చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి నిఫ్టీ 50 స్టాక్స్తో కంపేర్ చేసుకుంటే కనుక. అండ్ అలాగే ఫిన్ నిఫ్టీ కూడా. అండ్ సెన్సెక్స్ అయితే నేను ఎప్పుడో హ్యాండ్స్ అప్ అనేసింది క్లియర్గా మనం చూడొచ్చు. 200 మూవింగ్ యావరేజ్ ఏదైతే ఉందో 82,800 లెవెల్స్ దగ్గర నుంచి అక్కడ నుంచి బ్రేక్ అయ్యి 287 వరకు అయితే వచ్చాయి. అండ్ అలాగే 25,000 ఎలాగైతే నిఫ్టీకి అయితే ఉందో ఇక్కడ కూడా మనకి 80,800 అనేది బిగ్గెస్ట్ ఒక ల్యాండ్ మార్క్ లెవెల్ అని చెప్పొచ్చు. సో ఇది కూడా బ్రేక్ అయితే కనుక దీంట్లో కూడా ఇంకా సెల్ ఆఫ్ అనేది చూడడానికి అయితే ఉంటుంది. ఒకసారి ఇంట్రాడే పర్స్పెక్టివ్లో చూసే ముందు లైక్ ఒకసారి నిఫ్టీలో ఫిబొనాచి రీట్రేస్మెంట్ ఎలా ఉంది అనేది ఒకసారి చూసేద్దాం. మీకు ఫిబొనాచి రీట్రేస్మెంట్ టూల్ గురించి కంప్లీట్గా డీటెయిల్స్ తెలియాలి అంటే మన దాంట్లో ఆల్మోస్ట్ 15-20 మినిట్స్ వీడియో అయితే లెంత్ అయితే డెడికేటెడ్ వీడియో ఉంది, ఒకసారి అయితే చూసేయండి. సో నిఫ్టీలో రీసెంట్ టైమ్స్లో ఓకే ప్రీవియస్గా ఒక ఇక్కడ నుంచి మనకి రియాక్ట్ అయితే అయ్యింది. ఇదే టైంలో మనకి ఇక్కడ లో లెవెల్ ఏదైతే ఉందో 24,618ని టచ్ చేయడం జరిగింది. అలాగే ప్రీవియస్ హై ఏదైతే ఉందో ఓకే ఆల్ టైమ్ హై ఏదైతే ఉందో 26,400-500 లెవెల్స్లో ఇక్కడ కూడా టచ్ చేయడం జరిగింది. సో అగైన్ మళ్ళీ హై నుంచి ఒక సెల్ ఆఫ్ రావడం, బికాస్ మనం డీటెయిల్స్ అన్నీ ఇందాక మాట్లాడుకున్నాం. ఎఫ్ఐఎస్ గ్లోబల్ అండ్ అలాగే డాలర్ ఇండెక్స్, రూపీ, డాలర్ వర్సెస్ రూపీ, అలాగే గ్లోబల్ టెన్షన్స్ అండ్ టారిఫ్స్, ఇవి అవి అన్నీ కలిపి కరెంట్ సావుకు 100 కారణాలు అన్నట్టు నిఫ్టీ అయితే ఇక్కడ నిలబడలేక కిందకైతే వచ్చేసింది. సో ఇప్పుడు వన్స్ ఈ లెవెల్ కనుక మనకి క్లోజింగ్ బేసిస్లో అంటే మండే ఈ లెవెల్ కూడా మనకి పైకి వెళ్ళలేకపోయింది అనుకుంటే కనుక మనకి నెక్స్ట్ ఆల్ట్ ఎక్కడ ఉంది, నెక్స్ట్ సపోర్ట్ అనుకుంటే కనుక 24,600 దగ్గరికి అయితే ఆల్మోస్ట్ 0.312 దగ్గర వరకు రావడానికి ఛాన్స్ ఉంది. అలాగే ఈ లెవెల్స్ బ్రేక్ అయితే కనుక నెక్స్ట్ 24,000 వరకు కూడా మనకి నెక్స్ట్ సపోర్ట్ అయితే కనిపిస్తూ ఉంది. బట్ ఐ డోంట్ థింక్ సో ఇమీడియట్గా అంత ఉంటుంది అనేసి, అంటిల్ అన్లెస్ ఇఫ్ యూ గెట్ ఎ గుడ్ అంటే స్ట్రాంగ్ బ్యాడ్ న్యూస్ ఉంటేనే తప్ప అంత ఛాన్స్ అయితే లేదు. అండ్ దీంట్లోకి వచ్చేసరికి ఈ లో పాయింట్ నుంచి హై పాయింట్కి అయితే డ్రా చేస్తే కనుక ఇంకా చాలా స్పేస్ అయితే మనకు కనిపిస్తూ ఉంది. నో నీడ్ టు వరీ అట్ ఆల్ అని చెప్పొచ్చు బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి. అలాగే సెన్సెక్స్లో కూడా ఒకసారి ఫెబ్ రీట్రేస్మెంట్ ఒకసారి చూసుకుంటే కనుక 0.382 అంటే 80,500 వరకు రావడానికి ఛాన్సెస్ అయితే ఉంది. ఈ రోజు క్లోజింగ్ అయితే కనుక మనకి ఫ్రైడే క్లోజింగ్ 81,200. సో ఇక్కడ నుంచి కూడా 80,500 వరకు కూడా రావడానికి ఛాన్స్ ఉంది. అంటే మంచి ఇంకా ఫాల్ అవడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. అండ్ ఇది కూడా బ్రేక్ అయితే కనుక నెక్స్ట్ ఆల్టింగ్ వచ్చేసి 78,000. సో ఇన్వెస్ట్మెంట్స్ ఎవరైనా ప్లాన్ చేసుకుంటే కనుక సెన్సెక్స్ ఈ లెవెల్కి వచ్చి బౌన్స్ అవుతున్న టైంలో చేసుకోవడం అనేది చాలా బెటర్. చాలా మంచి ఆపర్చునిటీలో మనకి ఫండమెంటల్గా స్ట్రాంగ్గా ఉన్న స్టాక్స్ అయితే సెలెక్ట్ చేసుకుంటే బెటర్ మనకి. అండ్ ఎకనామిక్ క్యాలెండర్ ఒకసారి చూసేద్దాము. సో March 2nd మనకి S&P గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ డేటా, అలాగే ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఒకటి ఉంది, అలాగే S&P గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ డేటా, USD ISM మ్యానుఫ్యాక్చరింగ్ డేటా ఎప్పుడు మండే అయితే మనకు కనిపిస్తుంది. అండ్ ట్యూస్డే మనకి ఇండియా మార్కెట్లో హోలీ హాలిడే అయితే ఉంది. సో మండే ట్యూస్డే ఉండాల్సిన నిఫ్టీ ఎక్స్పైరీ మండేకి అయితే షిఫ్ట్ అయింది. ప్లీజ్ మేక్ ఎ నోట్ అండ్ దాన్ని బట్టి మీరు ట్రేడ్స్ అనేవి ప్లాన్ చేసుకుంటే బెటరు. అండ్ అలాగే యూరోప్ CPI డేటా, స్ప్రింగ్ ఫోర్కాస్ట్ స్టేట్మెంట్ అనేది మనకి GBP నుంచి ఉన్నాయి. అలాగే వెన్స్డేకి చూసుకుంటే కనుక మనకి మ్యానుఫ్యాక్చరింగ్ చైనాది PMI డేటా ఉంది. S&P గ్లోబల్ సర్వీసెస్ PMI డేటా ఇండియా నుంచి ఉంది. అలాగే నాన్ ఫార్మ్ ఎంప్లాయ్మెంట్ చేంజ్, అలాగే S&P గ్లోబల్ సర్వీసెస్ PMI, ISM నాన్ మ్యానుఫ్యాక్చరింగ్, క్రూడ్ ఆయిల్ ఇన్వెంటరీస్. సో తెలిసిందే కదండి, క్రూడ్ ట్రేడ్ ఎవరైతే చేస్తారో కీప్ ఎన్ ఐ. అలాగే న్యాచురల్ గ్యాస్లో కూడా అండ్ అలాగే ఓవరాల్గా కమోడిటీస్ అన్నీ రెస్పాండ్ అవుతాయి. నో నీడ్ టు సే. దాంతోపాటు క్రిప్టో కూడా మనకి రెస్పాండ్ అయితే అవుతుంది. అండ్ థర్స్డే ఇనిషియల్ జాబ్ క్లైమ్స్. అండ్ ఫ్రైడేకి వచ్చేసి నెక్స్ట్ ఫ్రైడే ఫారెక్స్ రిజర్వ్స్ ఇండియాది ఉంది, రీటైల్ సేల్స్, కోర్ రీటైల్ సేల్స్, నాన్ ఫార్మ్ పేరోల్స్,
అన్ఎంప్లాయ్మెంట్ రేట్, యావరేజ్ అవర్లీ ఎర్నింగ్స్. సో ఫ్రైడే ఒకటి ఇంపార్టెంట్, అలాగే వెన్స్డే ఒకటి ఇంపార్టెంట్ ఈవెంట్స్ అయితే మనకు ఉన్నాయి. సో ఈ 2 డేస్లో కూడా మనం ఎవరైతే బీటీఎస్టీలు అలాగే క్యారీ ఫార్వర్డ్ చేస్తారో వాళ్ళు జస్ట్ కీప్ ఎన్ ఐ ఆన్ ద డేటా అండ్ ప్లాన్ యువర్ ట్రేడ్స్ అకార్డింగ్లీ. సో మీ అందరికీ తెలిసిందే మన traders.com అనేసి మన వెబ్సైట్, అండ్ అది ఒక్కటి మాత్రమే మన అఫీషియల్ వెబ్సైట్. దీంట్లోకి వచ్చేసరికి ఎందుకు మనల్ని సెలెక్ట్ చేసుకోవాలి అనుకుంటే కనుక సెబీ రిజిస్టర్డ్ అంటేనే ఒక ట్రస్ట్. సో సెబీ యొక్క ఏదైతే నిబంధనలు, ఓకే, టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో, వాటి కంప్లైంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫాలో అవుతూ వాటి రూల్స్ అనుగుణంగా మాత్రమే మనం కాల్స్ అవి ఇస్తూ ఉంటాము. అండ్ అలాగే ప్రతిదీ కూడా సెబీకి ఆడిట్ రూపంలో రిపోర్ట్స్ అనేవి వెళ్తూ ఉంటాయి. సో దట్ ఏంటంటే ఇక్కడ ఖచ్చితమైన ట్రాన్స్పరెన్సీ అయితే ఉంటుంది. అండ్ మన దగ్గరికి వచ్చేసరికి మెయిన్ యూఎస్బి అంటే కనుక డిసిప్లిన్ ట్రేడింగ్. సో డిసిప్లిన్ ట్రేడింగ్ అంటే ట్రేడర్స్ అని మన మెంబర్స్కి అయితే ఆల్రెడీ తెలుసు. అండ్ చాలామంది డిసిప్లిన్ ట్రేడింగ్ని కూడా వాళ్ళ ట్రేడింగ్లో ఒక భాగంగా నేర్చుకుని అలవాటు చేసుకుంటూ, నేను డిసిప్లిన్గా ఈరోజు 2 ట్రేడ్లు మాత్రమే చేస్తాను, ఓవర్ ట్రేడ్ చేయను, ఇలాంటివన్నీ కూడా మనకి ట్రేడర్స్లో ఏదో ఒకసారి సెమినార్లో కానీ లేకపోతే ఒక వీడియోలో కానీ కాకుండా డైలీ ఎప్పుడైతే మనకి అదే సేమ్ ప్రాసెస్ అనేది ఫాలో అవుతూ ఉంటామో, లైక్ ఒక మిలిటరీలో ఒక సోల్జర్ ఎలా అయితే ఒక డిసిప్లిన్కి అలవాటు పడతారో, ఇక్కడ కూడా ట్రేడర్స్ అనేది డిసిప్లిన్కి అయితే అలవాటు పడుతూ ఉంటారు. అండ్ ఇక్కడ ఖచ్చితమైన రిస్క్ మేనేజ్మెంట్ ఉంటుంది, ఓవర్ ట్రేడింగ్ అయితే ఉండదు. మాక్సిమం 3 to 8 కాల్స్ అయితే పర్ డే ఉంటాయి. దీంట్లో కూడా నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్లో ఉంటుంది, ఇంక్లూడింగ్ హీరో జీరో ట్రేడ్స్. అండ్ దీంట్లో మనం అడ్వాన్స్డ్ ప్రైజింగ్ మోడల్ అనేది యూజ్ చేస్తూ ఉంటాము. అంటే లైక్ ఇప్పుడు ఒక ఆప్షన్లో సెన్సెక్స్ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ 230లో మనకి ట్రేడ్ అవుతుంది అనుకుంటే కనుక మన ప్రైస్ వచ్చేసి మినిమం 250 ఆర్ 260 ఈ లెవెల్స్లో ఉంటుంది. అంటే ఇంకా అడ్వాన్స్డ్ ఫ్యూచర్ ప్రైస్ అనమాట. సో అక్కడికి వచ్చేంత వరకు కూడా మనం ఆర్డర్ ప్లేస్ చేసి ఆ ప్రైస్లో వెయిట్ చేస్తే సరిపోతుంది. సో వెళ్తున్న ట్రైన్ని కాకుండా మనం పలానా స్టేషన్లో వెయిట్ చేస్తే ఆ ట్రైన్ వస్తేనే ట్రేడ్ అనేది మనం ఎంటర్ అయితే అవుతాము. అండ్ ఇమీడియట్గా స్టాప్ లాస్ కూడా ట్రేడ్తో పాటు ఇస్తాము. అండ్ వన్స్ ట్రేడ్ ట్రిగర్ అయిన తర్వాత ఇమీడియట్గా మీకు టార్గెట్స్ కూడా వస్తాయి. మీ రిస్క్ మేనేజ్మెంట్ అండ్ మీ రిస్క్ అప్టైట్ని బట్టి మీరు టార్గెట్స్ 1, 2, 3 అలా 6 to 7 టార్గెట్స్ అయితే ఉంటాయి. ఒక్కోసారి మార్కెట్స్ని బట్టి 10+ టార్గెట్స్ కూడా ఉంటాయి. సో మీ రిస్క్ అప్టైట్ని బట్టి అండ్ అలాగే మన ట్రైలింగ్ మెథడ్స్ కూడా మేము లైవ్లో చెప్తూ ఉంటాము. 9EMA కావచ్చు, హేకనషి కావచ్చు, అలాగే లైవ్లో మోస్ట్లీ ఇండెక్స్ లెవెల్లో, స్పాట్ లెవెల్లో కూడా టార్గెట్స్ కూడా ఇస్తాము. సో వీటన్నిటి వల్ల ఏంటంటే మీరు ట్రేడింగ్లో ఎంతవరకు మ్యాక్సిమం మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు అవి చేసుకోవచ్చు. అండ్ ప్రైస్ అంటారా, సెబీ రిజిస్టర్డ్ అయితే కనుక డెఫినెట్గా ఎంత స్మాల్ ట్రేడర్స్ అయినా సరే, ఎంత స్మాల్ మెంటర్స్ అయినా సరే మినిమం 10,000, 20,000 ఈ రేంజ్లో ఉంటాయి. కానీ మనది అలా కాదు, ఓన్లీ 2499 మాత్రమే పర్ మంత్ ప్లస్ జిఎస్టీ ఉంటుంది. సో 1 month ఒకసారి మీరు డిసిప్లిన్ ట్రేడింగ్ అంటే ఏంటో ట్రై చేసిన తర్వాత మీకు నచ్చితే మీరు రెన్యువల్ అయితే చేసుకోండి. మీకు నాలెడ్జ్ పరంగా అండ్ మనీ పరంగా మీకు యూజ్ అవుతుంది, ప్రాఫిట్స్ వస్తున్నాయి అనుకుంటేనే మీరు రెన్యువల్ చేసుకోండి అని ఖచ్చితంగా చెప్తాను. సో మరింత ఆలస్యం traders.comని ఈరోజు విజిట్ చేయండి అండ్ మీ స్లాట్ అయితే బుక్. సో నిఫ్టీలో చూసుకుంటే కనుక చాలా స్ట్రక్చర్డ్గా పైనుంచి కిందికి వస్తూనే ఉంది. మనం చూడొచ్చు ఏదైతే ప్రైస్ యాక్షన్ బేసిక్ కాన్సెప్ట్స్ ఉంటాయో లోయర్ హైస్ కూడా వేస్తూ ఉంది, అలాగే లోయర్ లోస్ కూడా మనకి ఫామ్ చేస్తూ ఉంది, విచ్ ఈజ్ ఇండికేటింగ్ చాలా వీక్గా ఉందనేసి అయితే మనకు అర్థమవుతుంది. లెట్స్ గో టు 15 minutes టైం ఫ్రేమ్. 15 minutes టైం ఫ్రేమ్లో ఇందాక మనం మాట్లాడుకున్నాం కదండి, సెల్ ఆఫ్ మోస్ట్లీ ఎఫ్ఐఎస్ సెల్లింగ్ ఇక్కడ వచ్చిన దానికి అవకాశం అయితే ఉంటుంది. సో ఇన్ కేస్ ఒకవేళ మనకి గ్యాప్ డౌన్ అయితే కనుక 25,132 దగ్గర ఒక 5 minutes క్యాండిల్ కనుక క్లోజ్ అయితే షార్ట్ సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ మంచి రిస్క్ టు రివార్డ్ రేషియో ఇక్కడ మనకు లభిస్తుంది. అలాగే సెకండ్ టార్గెట్ 25,043, అలాగే థర్డ్ టార్గెట్ వచ్చి 24,990గా ఉంటుంది. అండ్ అప్ సైడ్ 25,231 కూడా బ్రేక్ అయితే కనుక ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 25,285, అండ్ అలాగే సెకండ్ టార్గెట్ 25,341, అండ్ అలాగే థర్డ్ టార్గెట్ వచ్చి 25,405గా మనకి ఫైనల్ టార్గెట్స్గా అయితే ఉన్నాయి. అలాగే ఒకసారి బ్యాంక్ నిఫ్టీ చూసేద్దాం. సో బ్యాంక్ నిఫ్టీలో కూడా సేమ్ కైండ్ ఆఫ్ అ క్యాండిల్, బట్ ద థింగ్ ఈస్ దట్ 15 అంటే ఎగ్జాక్ట్గా 3 o'clockకే. సో 3 తర్వాత జనరల్గా నేనైతే ట్రేడ్ అయితే ప్రిఫర్ చేయను, ఎందుకంటే ఆ టైంకి బీటీఎస్టీస్ అంతా కూడా చాలా వోలటైలిటీ ఉంటుంది. అలాగే ప్రీమియమ్స్ కూడా చాలా వియర్డ్గా బిహేవ్ చేస్తాయి. లైక్ ఇట్లా పడినా సరే పుట్స్ పెరగకపోవడం, లేకపోతే కాల్స్ ఇంకా ఎక్కువ పడిపోవడం, అసలు పెరగకపోవడం, ఈ టైప్లో జరుగుతూ ఉంటాయి. సో నా స్ట్రిక్ట్ ప్రిన్సిపల్ ఏంటంటే
3 తర్వాత అసలు ట్రేడింగ్ అనేది ఉండదు. ఎప్పుడో కానీ రావు ఇలాంటి ఛాన్సెస్. సో మీరు కూడా ఒకసారి అబ్జర్వ్ అయితే చేయండి. అండ్ ఆ రూల్ చాలా వరకు మిమ్మల్ని సేవ్ చేస్తుంది, వెదర్ ఇఫ్ యూ ఆర్ ఏ ఆప్షన్ బయ్యర్ ఆర్ సెల్లర్ కూడా. ఓకే, 60,571 2 దగ్గర మనకి హై బ్రేక్ అయితే కనుక ఇక్కడ లాంగ్ సైడ్ అయితే ప్లాన్ చేసుకోవచ్చు. 60,667 అండ్ సెకండ్ టార్గెట్ 60,791, అలాగే థర్డ్ టార్గెట్ వచ్చి 60,909గా ఉంటుంది. అండ్ డౌన్ సైడ్ 60,390 కూడా బ్రేక్ అయితే ఫస్ట్ టార్గెట్ వచ్చి 60,293 అండ్ సెకండ్ టార్గెట్ 60,196, అలాగే థర్డ్ టార్గెట్ వచ్చి 60,093 అయితే మనకి ఫైనల్ టార్గెట్స్కి అయితే ఉంటాయి. ఒకసారి ప్రీ మార్కెట్ రిపోర్ట్ మండే అయితే వచ్చేస్తుంది. సో దట్ మీకు ఏంటంటే అప్పటి వరకు ఉన్నటువంటి గ్లోబల్ న్యూస్ అండ్ అలాగే ఏషియన్ మార్కెట్స్ అండ్ అలాగే గ్లోబల్ మార్కెట్స్, మేజర్ మార్కెట్స్ న్యూస్, డొమెస్టిక్ న్యూస్ దాంట్లో అయితే క్లియర్గా ఉంటాయి. అండ్ నా వ్యూ ఎట్లా ఉంది అనేది కూడా దాంట్లో అయితే వచ్చేస్తుంది. సో మేక్ ష్యూర్ యు ఆర్ జాయిన్డ్ ఇన్ అవర్ ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్. డైరెక్ట్గా వెళ్ళైతే టెలిగ్రామ్లో మన నేమ్తో సెర్చ్ చేయకండి, చాలా ఫేక్ ఛానల్స్ ఉంటాయి. డిస్క్రిప్షన్లో క్లియర్గా లింక్ అయితే ఉంటుంది. మీరు ఇక్కడ ఇదే వీడియో డిస్క్రిప్షన్లో చూసుకుంటే డైరెక్ట్ దాని మీద క్లిక్ చేస్తే మీకు స్ట్రైట్ అవే మన అఫీషియల్ ట్రేడింగ్ ఛానల్కి అయితే వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ 81,405 దగ్గర మనకి బ్రేక్ అవుతే కనుక మనం లాంగ్ సైడ్ అయితే ప్లాన్ చేసుకోవచ్చు. ఫస్ట్ టార్గెట్ వుడ్ బి 81,560, సెకండ్ టార్గెట్ వచ్చి 81,760 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చి 82,013 అండ్ డౌన్ సైడ్ 81,163 బ్రేక్ అయితే కనుక ఫస్ట్ టార్గెట్ వచ్చి 81,043 అండ్ సెకండ్ టార్గెట్ 80,906 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చి 80,757. So that's all for today guys. Thank you so much and happy weekend. See you all on Monday in Traders Group. Thank you so much. Me Telugu Trader Shyam. జై హింద్. అందరికీ ఒకసారి కొంచెం ప్లీజ్, ఇది సబ్జెక్ట్ కాకపోయినా సరే కొంచెం డెఫినెట్గా కొంచెం ఫోకస్ చేయాల్సిన అంశం. ఎందుకంటే మనం ఎన్నిసార్లు చెప్పినా సరే ప్రతిసారి కూడా మీరు 5,000 పే చేయండి, 3 అవర్స్లో 25,000 ఇస్తాము అంటే కనుక లైక్ అక్కడ మీ డీపీ ఉంది, లేకపోతే తెలుగు ట్రేడర్ శ్యామ్ లోగో ఉంది, లేకపోతే ట్రేడర్స్ ఉంది, ఇన్స్టాగ్రామ్లో చాలా వరకు కూడా మన వీడియోస్ కూడా కాపీ చేసుకుని డౌన్లోడ్ చేసుకుని చేస్తూ ఉన్నారు. సో 5,000కి 25,000 4 అవర్స్లో వస్తుంది అంటే మనం ఎట్లా నమ్మాలి? ఒకసారి ఆలోచించండి. ఓకే, నేను ఇక్కడ ఏదైతే మనం ట్రేడింగ్లో 1% 2% పర్ డే వస్తే చాలా ఎక్కువ అని చెప్తున్నాం. ఓకే, ఈవెన్ 5,000కి 2% ఆర్ 10% వేసుకున్నా సరే ఎంత అవుతుంది ఒకసారి గమనించండి. అలాంటిది 5,000 నుంచి 25,000 3 అవర్స్లో అంటే అది ఎలా పాసిబుల్ అవుతుంది? ఇక్కడ నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను, ఎప్పుడైతే మోసం చేసేవాడిది మాత్రం ఏ తప్పు లేదు. ఏదో సినిమాలో ఉంటుంది కదా, సత్యది మూవీలో బ్లఫ్ మాస్టర్ ఏదో, ఓకే, మోసపోయే వాళ్ళకి ఒక అవకాశం ఇస్తూ ఉంటారు కదా, అలాగే డెఫినెట్గా ఐ కెన్ అగ్రీ. మనం ఏంటంటే ఆ పర్సన్ మీద ఉన్న నమ్మకంతో కావచ్చు, ఆ రెల్స్ ఇన్నాళ్ళ నుంచి చూస్తున్నాం కదా, మన శ్యామ్ గారిదే కదా, ఇచ్చేస్తే ఇస్తారులే అనేసి, అది డెఫినెట్గా ఆ నమ్మకం ఉన్నందుకు నేను చాలా చాలా హ్యాపీ. బట్ థింగ్ ఈజ్ దట్ తెలుసుకోండి, ఎందుకంటే ప్రతిసారి కూడా చెప్తున్నాము, షార్ట్స్ పెడుతున్నాము, లాంగ్ వీడియోస్ చేస్తున్నాము ప్రతిసారి. ఎందుకంటే మా పేరుతో మీరు డబ్బులు పోగొట్టుకుంటే మాకు చాలా బాధ అనిపిస్తుంది. ఎవరో ఒకరు కాల్ చేస్తారు, సార్ 3,000 ఇచ్చాము, 4 అవర్స్ అవుతుంది, 15,000 ఇస్తా ఉన్నారంటే. ఒక్కటే సింపుల్ లాజిక్, 5,000ని 25,000 చేసే కెపాసిటీ ఉన్నోడు 25,000ని ఇంకొక ₹1,00,000 కెపాసిటీ చేసేవాడు 1,00,000ని 4 లక్షలు, ఇలా కోట్లు 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 చేసుకుంటూ వెళ్ళిపోతే మీ 5,000తో ఏం పని వాడికి? ఓకే, సో డెఫినెట్గా వీటి పట్ల కొంచెం అప్రమత్తంగా ఉండండి. అండ్ ఈ టెలిగ్రామ్ ఛానల్ మాత్రమే, ఇది కూడా మీరు డైరెక్ట్గా వెళ్ళి దయచేసి టైప్ అయితే చేయొద్దు, మన డిస్క్రిప్షన్లో ఉంటుంది, డైరెక్ట్గా దాంట్లోంచి లాగిన్ అవ్వండి. అండ్ మేము ఎటువంటి క్రిప్టో అకౌంట్ హ్యాండ్లింగ్ ఉండదు, లాస్ రికవరీ ప్లాన్స్ అనేవి లేవు. అకౌంట్ మేనేజ్మెంట్ క్రిప్టో కావచ్చు, బ్యాంక్ నిఫ్టీలో కావచ్చు, అకౌంట్ మేనేజ్మెంట్ అనేది మేము తీసుకోము. అండ్ సెబీ రూల్స్ ప్రకారం ఇది కంప్లీట్గా లైక్ ఇది ఎల్ఓఏ కాదు, మేము ఓన్లీ రీసెర్చ్ సర్వీసెస్ మాత్రమే ప్రొవైడ్ చేయాలి. మేము సెబీ రూల్స్ ప్రకారం అకౌంట్ మేనేజ్మెంట్, అకౌంట్ హ్యాండ్లింగ్ అనేది చేయకూడదు. అండ్ 2 అవర్స్లో డబల్, ఇందాక చెప్పాను కదా, ఇలాంటి స్కీమ్స్ అసలు మన దగ్గర ఉండవు. అండ్ గ్యారంటీగా రిటర్న్స్ వస్తాయా అంటే కనుక డెఫినెట్గా లేవు అనే చెప్తాము. ఓకే, ఇదంతా కంప్లీట్గా ప్రాబబిలిటీ మీద ఉంటుంది. అండ్ మన టీటీఎస్ ట్రేడర్స్ లోగోల మీద చాలా వరకు ఫేక్ ఛానల్స్ ఉన్నాయి. ఖచ్చితంగా మీరు వెరిఫైడ్ సోర్సెస్, అంటే మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది,
ఉంది. అండ్ అలాగే ఈ వాట్సాప్ నెంబర్ మాత్రమే మనది అఫీషియల్. మిగతా ఇది కాకుండా మీరు ఎవరితో డీల్ చేస్తున్నా సరే మనకి సంబంధం లేని వ్యక్తులని దయచేసి గుర్తుపెట్టుకోండి. రెగ్యులర్గా ఉండే వాళ్ళకైతే కనుక తెలుస్తుంది, బట్ కొత్త వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు అండ్ ఈవెన్ మన ఛానల్ని 3 to 4 years నుంచి ఫాలో అవుతున్న వాళ్ళు కూడా ఇలాంటి స్కామ్ల బారిన పడుతున్నారు. అందుకే సపరేట్గా మెన్షన్ చేయాల్సి వస్తుంది. సో దయచేసి మీరు ఏదైనా ఛానల్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ జాయిన్ అయ్యే ముందు అది కరెక్టా కాదా అనేది 1-10 సార్లు చూసుకోండి. అండ్ డబ్బులు మాత్రం ఎవరికి దయచేసి ఇవ్వద్దు. మీరు ట్రేడింగ్ చేసుకోండి, నేర్చుకోండి. లేకపోతే ట్రేడర్స్ లాంటి దాంట్లో సర్వీసెస్ ఉంటాయి, 1 month చూడండి. మీకు మంచి ప్రాఫిట్స్ వస్తున్నాయి అనుకుంటేనే నెక్స్ట్ మంత్ రెన్యువల్ చేసుకోండి. లేదు అంటే మీ డెసిషన్ అయితే మీరు తీసుకోవచ్చు, కానీ మీ డబ్బులు మాత్రం ఎవరికి ఇవ్వద్దండి. ఓకే, సో ఇది ఫస్ట్ అండ్ లాస్ట్గా చెప్తున్నాను. ప్లీజ్ దయచేసి అలర్ట్గా ఉండమని అయితే అందరికీ మా రిక్వెస్ట్.